సుభద్ర. శుభసూచకము సుభద్ర. శ్రీకృష్ణ భగవానుడు రణరంగమునకు ఆహ్వానిస్తున్నాడు. ప్రాణేశ్వర, శరణార్థిని రక్షించుటే పరమధర్మమైన, ధర్మమునికే విజయమైన. అష్టదిక్కులు, సూర్యచంద్రులు, పంచభూతములు పరమేశ్వరుడు మీ అందుండి మీకు అపజయము కలగకుండా రక్షింతురుగాక. నీకొచ్చిన భయమేమీ లేదు. అరవక బెదరక కూర్చో. అన్నయ్య, మన అర్జునుని వైఖరి నాకు అర్థం కావడం లేదు. దేవా, చూచినారా అర్జునుడు? అవును, చూచినాను. ఆపద్బాంధవునికి విజయుని వినయాంచి. అర్జున, చాలు నీ నక్క వినయములు. నాతోనే యుద్ధమునకు తలపడిన ప్రబుద్ధుడవు, మహాయోధాగ్రేసరుడవు. మళ్ళీ ఈ మ్రొక్కులేమిటి? బావ, నా మనస్సు తెలుసుకోకుండానే కోపగిస్తున్నా. నా ప్రాణాధికుడవైన నీకోసం నా ధన మాన ప్రాణ సర్వస్వము అర్పించగలను. కానీ నేనొక శరణార్థికిచ్చిన మాట మాత్రం నాది కాదు. అది వీర మర్యాదకు, క్షాత్రశీలానికి, మా భరతవంశ గౌరవానికే చెందినది. అందుచేత నేను నీకు అవిధేయుడను కావలసి వచ్చింది. ఈ నేర్పులు నయగారాలు కాదు, గైని నాకు ఒప్పగించడవా లేదా? బావ, ఆ గయుడు రాక్షసుడు కాడు, గంధర్వుడు. విశేషించి నీ భక్తుడు. ఎరుగక చేసిన చిన్న నేరానికి ఒక భక్తుని తలదృంచ ప్రతిజ్ఞ చేయుట నీ వంటి ధర్మవేత్తకు తగున. దయామూర్తివై నీవే ఆ గయుని క్షమించిన నీ కీర్తికి నా కీర్తికి లోపం రాదు కదా. పార్థ, నీ కీర్తికి నా కీర్తికి సామ్యమా? నీవు చిన్నవాడవు. పెద్దల నిర్ణయానికి కారణము అడుగరాదు, ధర్మమును ప్రశ్నించరాదు. నా ప్రతిజ్ఞ చెల్లి తీరవలసిందే. శ్రీకృష్ణ, నీవు సర్వజ్ఞుడవు, లోకోద్ధారకుడవు. కానీ నీవు చేసిన ప్రతిజ్ఞ ఒక అమాయక ప్రాణిని చంపుతానని. దీనికి లోకం నిన్ను హర్షించగలదనుకుంటున్నావా? నన్ను లోకం హర్షించునో లేదో, అర్జున, ముందు నీ విషయం ఆలోచించుకో. ఉపకారంబును చేసినాడగదా ఎన్నో రీతులన్ నాకే నేడపకారంబు ఘటింపజూచుటలు మేలా నీకు పార్థ. పార్థ, మహావిపదబ్ధిన్ వడి దాటి నౌకను వెసన్ విధ్వంసముంజేయు నీ కపటాచార కృతజ్ఞవర్తనల లోకం వెందు హర్షిల్చునే. ఉపకారంబును చేసినాడ కదా.
నీవు నీ అన్నదమ్ములు కూడా కృతజ్ఞతా శూన్యులు అహంకార పూరితులు అని తెలియక మా సుభద్రను నీకిచ్చి వివాహము చేసి అటు అన్నగారికి ద్రోహినై ఇటు ఆత్మవంచకుడనైనానని ఇప్పుడు చింతించుతున్నాను. కృష్ణ, ఈ దెప్పి పొడుపులు నాకేనా చేతగాని? నీకు చేతనైనది కనిపిస్తూనే ఉన్నది. ఇన్నాళ్ళు నా సహాయమున బ్రతికి నేడు నన్నే ధిక్కరింప తుళ్ళిపడుతున్నావు. కానీ జ్ఞాపకం తెచ్చుకో, నిన్నగాక మొన్న మీరు రాజ్యభ్రష్టు అయినప్పుడు, కౌరవులు మిమ్ము లక్క ఇంట కాల్త ఎత్తినించినప్పుడు, మళ్ళీ మిమ్మల్ని రాజ్యమున ప్రతిష్ఠించవలసి వచ్చినప్పుడు నేనే సమయమునకు ఉపాయము చేయకపోతే మీరు ఎక్కడ ఉండేవారో జ్ఞాపకం తెచ్చుకో. అదే అదే కృష్ణ, నీ ఉపాయము నాకు తెలుసు. ఆపదలు మేమెతరించు అదను చూచి, ఆపదలు మేమే తరించు అదను చూచి, ఉట్టి పడెదవు మమ్మెల్ల ఉద్ధరించు ఘనుడనని కీర్తిగనెదవు. కానీ కృష్ణ, నీవు లేకున్నా మేము రాణింపలేమే. మీ రాణింపులు కోకొల్లలు. పుట్టినప్పటి నుంచి జనవిరుద్ధముగా ప్రవర్తించి వర్ణ సంకరము చేసినారు, ధర్మ సంకరము చేసినారు. మీ చుట్టరికముతో మా పరువు ప్రతిష్టలు కూడా పోయినవి. కృష్ణ, కృష్ణ ఏమిటి? మీ రాణలు పురుషార్థములు విను. ఎగ్గు సిగ్గులు లేక ఏకచక్ర పురాణ భిక్షాటనము చేసి వెలయలేరే. కృష్ణ, ఈ పాటి పాండిత్యము నాకు ఉన్నది, నీరాణ విను. నల్ల పిల్లివోలే, నల్ల పిల్లివోలే ఇల్లిల్లు గాలించి పాల్వెన్న దొంగిలి ప్రబలలేదే. అర్జున, అడ్డు వచ్చునటంచు, అడ్డు వచ్చునటంచు ఆయేకలవుయుని వ్రేలును నరికించి వెలగలేరే. మరి తమరో? అడ్డు వచ్చిన ఎంత అర్ధాంగి రుక్మిణీ తరుని సోదరు తల గొరగలేదే. ఒక ఇంటినే ఉరుద్వాహమై రాజకుల ప్రతిష్టను బుగ్గి కలుపలేరే. అటువన పతులని మార్చి, పతులని మార్చి రేపల్లె భామలతోడ మరగి యాదవ కీర్తి చెరుపలేరే. ఓహో, మాటకు మాట మితిమీరుచున్నావే, ఏమి నీ గర్వము? ఋషులు మునులు భక్తి కీర్తించు దివ్య పురుష లక్షణ మర్మమునరయలేక ధరణి మాలీలకే అపార్థం ఘటించు ఇంత మూర్ఖుడవని ఎన్నడెరుగనైతి. కృష్ణ, నీ మర్మము తెలియకేమి? వంచనలు దొంగతనములు వక్రగతులే పరమలీలలుగా తాటు వట్టి భజన పరుల మూర్ఖత అవతార పురుషుడనని నెగడెదవుగాని ఎరుగనే ఎరుగనే నీ చరిత్ర. ఫల్గుణ, నీవంటే నీవని వదలనట్టు కాదు. నేనిప్పుడే గయ్యను మట్టుబెట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుందును. కృష్ణ, నా కంఠములో ప్రాణముండగా నీవు గయ్యుని తాకలేదు. అయిన యుద్ధములకు సంసిద్ధుడవు కమ్ము.
ఇదే సమ్మోహనం. కాచుకో. అర్జునుడు మూర్ఛిల్లినాడు. అవును, మూర్ఛిల్లినాడు. మహానుభావులారు, మీకింతటి ఆపదలు తెచ్చిపెట్టిన పాపాత్ముని ఇంకా నేను జీవించి ఎందులకు? ఇక నా ప్రతిజ్ఞ నిరాటంకముగా చెల్లించుకునేదను. ఓరి గంధర్వ, ఇక నీవు లేవు. కృష్ణ, నేను జీవించే ఉన్నాను. ఇంకా ఈ శక్తి నా ప్రతిజ్ఞను కాపాడుగాక. ఆశ్చర్యం, ఆశ్చర్యం! సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నరుని కారణముగా అస్తమించుటయా? ఏమి ఈ అశరీరవాడి? కృష్ణ, మీ దయకు నేను పాత్రులను కాను. ఈ అల్పుని ప్రతిజ్ఞ నిలుపుటకు నీవు నిస్తేజుడు ఒకటయా? భరించలేదు. ఇంక నేనెందుకు? మహావీర, నా కారణముగా ఇంత దారుణం సంభవించినదా? ముందు నన్ను సంహరించండి. గంధర్వ, ఇదే నిన్ను సంహరించడం.